రోజు డిబేట్ ఉన్న టాపిక్ ఏంటంటే కరప్షన్ ఆగాలంటే మనం ఏం చేయాలి. అండ్ ఈవెన్ రీసెంట్ గా అన్నా హజారే చేస్తున్నాడు, దానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు? అన్నా హజారేకి మేము పూర్తిగా ఒక విద్యార్థుల తరఫున పూర్తిగా ఆయనకు మద్దతు ప్రకటిస్తాం. ఎందుకంటే మన దేశంలో అవినీతి నిర్మించాలంటే ఒక పటిష్టమైన వ్యవస్థ రావాలి. అందుకోసమే మన అన్నా హజారే గారు లోక్పాల్ అనే వ్యవస్థ అది పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే మన దేశంలో ఒక 70% వరకు అవినీతి నిర్మూలిస్తుంది. అంతేవిధంగా అవినీతి అడిగే వాళ్ళని మనము కూడా అడగగానే లంచాలు ఇవ్వకుండా వారిపైన చర్యలు తీసుకునేటట్లుగా ఉంటే ఈ దేశంలో ఖచ్చితంగా అవినీతి నిర్మూలిస్తాం. మన భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండడానికి అవినీతి నిర్మూలిస్తే సరిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తే మినిస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎలక్షన్ ఫండ్ కోసం డబ్బులు తీసుకుంటారు. అది ఒక లంచం. తర్వాత వాళ్ళకి అట్లా లంచం ఇవ్వడం నేర్పింది ఫస్ట్ లోవర్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వేయడానికి డబ్బులు మనం లంచం తీసుకొని మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ మనం ఎలక్షన్స్కి అంటే ఓటు వేయడానికి మనీ తీసుకోకుండా మనం కరెక్ట్ లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ కంప్లీట్లీ ఎవాల్యుయేట్ ద కరప్షన్. సూపర్, సింప్లీ సూపర్. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ బాయ్స్. ముందుగా అన్నా హజారేకి మా విద్యార్థి పరంగా ఫుల్ సపోర్ట్. ఎందుకంటే అవినీతి వ్యతిరేకంగా చేస్తున్నా అంటే గాంధీ మనం చూడపోవచ్చు, ఇప్పుడున్న కొత్త గాంధీ అని చూస్తున్నామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అవినీతి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ మన ఇండియాలో ఉంది. ఇండియా మొత్తంలో కమ్సే కమ్ 40 లక్షల కోట్లు అవినీతి ఉంది, కానీ అది బయటికి తెలియలేదు. I do support Anna Hazare wholeheartedly. I will compare him as a modern Mahatma because he is doing the things in a violent way but not with the non-violence. Our India is not from now, since from past we got everything, even our independence only in the non-violent way. But Anna Hazare is doing now all these things, but people also should support him. I'm supporting wholeheartedly. Not only me, whole complete students are supporting him. And to get the whole anti-corruption in India, first the black money which is bank should come out. And if that come out with the almost 90% of the Indians' problem are solved, and everything will come down. All the money problems are solved within a minute. And for that, even we as students are supporting a lot, and nowhere we are giving corruption, nowhere we are encouraging corruption in any terms in India. So if the people are educated first, then the corruption will be definitely lost. Okay, first of all, నేను అన్నా హజారే గారికి నమస్కారం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయని ఒక ప్రోగ్రామ్ని ఆయన ఒక్కడు స్టార్ట్ చేశారు. అండ్ ఒక మంచి పనికి 100 మంది తోడుంటారన్న దానికి ఇదే నిదర్శనం. నెక్స్ట్ మన బ్రిటిషర్స్ ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా లేకుండా ఇస్తున్నారు. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు గాంధీ గారు అగైనెస్ట్ ఫైట్ చేస్తే గాంధీ గారిని జైల్లో పెట్టారు. ఇప్పుడు కరప్షన్ కోసం ఒక మంచి పని కోసం అన్నా హజారే గారు పోరాడుతున్నారు. వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా? అప్పుడు బ్రిటిషర్స్ కి మనకి తేడా ఏముంటుంది? జస్ట్ లైక్ పాలిటిక్స్ ఎలా అయిందంటే జస్ట్ లైక్ బిజినెస్, మనం ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత మనం ఖర్చు పెట్టాం అనేది చూసుకుంటున్నారు. అందుకే కరప్షన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఐ సపోర్ట్ అన్నా హజారే. సూపర్, సింప్లీ వన్ వర్డ్ బాగా చెప్పింది. చూసానండి, కరప్షన్ ఆగాలంటే ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకోవాలి అండ్ ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ చేయాలి. అండ్ అన్నా హజారే కూడా మంచి జరగాలని చెప్పి నాట్ ఓన్లీ కేబీఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మన కాలేజ్లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సింగింగ్ రౌండ్. ఇప్పుడు రోజా మన ముందు పాట పాడడానికి వచ్చింది. రోజా ఏ సాంగ్ పాడుతున్నాం? జయ 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 శంకర వందనాలు జననేత, జయ 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 వందిత తెలంగాణ జాతి పిత, జయ 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 శంకర వందనాలు జననేత, తెలంగాణ దీన గాథ నరనికంత చాటినావు, ఇలా వేల్పుగా మా గుండెల నిండ నీవేయున్నావు, నీదు జన్మ ధన్యమాయ చైతన్యపు క్రాంతి రెడ, పరపీడన పారద్రోల ఏకమాయ ఊరువాడ, జయ 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 శంకర వందనాలు జననేత, జయ 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 జనవందిత తెలంగాణ జాతి పిత. సూపర్, సూపర్. అండ్ ఎవరు రాశారు ఈ పాట? మా నాన్నగారు కడియం డేవిడ్ గారు రాశారు. സുഖമാണീ നിലാവ് എന്ത് സുഖമാണീ കാറ്റ്, അരികിൽ നീ വരുമ്പോൾ എന്തു രസമാണീ സന്ധ്യ, പൂഞ്ചിറകിൽ പറന്നുയരാം
കുളിരലയിൽ നനഞ്ഞലിയാം അഴകേ ഓ സുഖമാണീ നിലാവ് എന്തു സുഖമാണീ കാറ്റ്. నాకు ఆ లిరిక్స్ అర్థం కాదు కానీ నాకు ట్యూన్ బాగా నచ్చింది. అండ్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్? This two partners singing this song. రొమాంటిక్ సాంగ్ అనమాట. Romantic song. The lover is telling that when she is coming in the night, it is very. అర్థమైపోయింది, రొమాంటిక్ సాంగ్ అర్థమైపోయింది. సూపర్. అండ్ నెక్స్ట్ ఎవరు? నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి కొలిసేలా ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నిలవు తీరేలా నూరేళ్ళు నన్ను నీ నివేదనవని. సూపర్. सासू ये मारा सासू तर बेटी रसवाल देके सासू ये मारा सासू तर बेटी रसवाल देके बाट कर कहतो ये सासू मन लूड़ी थी मारना व सासू सासू ये मारा सासू तर बेटी रसा. అమ్మా అబ్బా సూపర్. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే నట్టేట ముంచేసి పోతారే వీడు కూడా ఇంతే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతుంది. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.